తమ ఇంటిని పరుల పరం కాకుండా కాపాడిన కాకినాడ కలెక్టర్ షానుమోహన్, ఎస్పీ బిందు మాధవ్కు బాధితులు ఆకుల వెంకటలక్ష్మి, ఆమె కుమార్తె సత్యభరణి కృతజ్ఞతలు తెలిపారు. కొంపెల్ల కోటారి అనే మహిళ నుంచి తమ ఇంటిని కాపాడడంలో ఎస్పీ, కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపారన్నారు. హైదరాబాద్లో ఉంటున్న ఆకుల వెంకటలక్ష్మి తన తల్లి ఇంటిని కొటారి కాజేయాలని చూస్తుందన్న విషయం తెలుసుకుని స్థానిక జనసేన నేత దుగ్గన బాబ్జీని ఆశ్రయించారు. తమ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి తమ ఇంటిని తమకు అప్పగించాలని బాబ్జీకి ధన్యవాదాలు తెలిపారు. వెంకటలక్ష్మి హైదరాబాద్లో జనసేన వీర మహిళా విభాగంలో క్రియాశీలక కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆపదలో ఉన్న తమకు కాకినాడ జనసేన నేతలు అండగా నిలిచారని అన్నారు. కొంపెల్ల కటారి కుట్రను అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాబ్జీని టార్గెట్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. కుమార్తె మా అమ్మమ్మ గారండి. కోపల్లి కొటారి అన్న ఆవిడ్ని 2 సంవత్సరాలు వయసప్పుడు తెచ్చుకుని పెంచి పెద్ద చేసి ఈ ఇంట్లోనే పై పోర్షన్లో ఉండగా ఆవిడకి పెళ్లి చేయడం జరిగిందండి. పెళ్లి చేసి నమ్మకంగా ఇంట్లోనే తెచ్చుకుని ఇల్లరికం పెట్టుకున్న పాపానికి మా అమ్మమ్మ గారిని మోసం చేసి బ్యాంకు 15,000 తీసుకుంటామని అబద్ధం చెప్పి 15 లక్షల రూపాయలు అప్పు చేసి అప్పు కట్టడం మానేసి మేము గత సంవత్సరంన్నర నుంచి ఇబ్బంది పడుతున్నామండి. ఈవిడ మీద చెక్ బౌన్స్ కేసు ముగ్గురితో వేయించిందండి. ఆవిడ నోటు కేసు అండి, ప్రామిసరీ నోట్ కేసు, అదొక 10 లక్షలు, ఇదొక 15 లక్షలు వేసి, అది కాక మిటపాటి కృష్ణమూర్తి అన్నాయంతో రామచంద్రాపురంలో ఇంకో 15 లక్షల రూపాయలకి వేయించిందండి. ఈ వయసులో ఈవిడికి 15 లక్షలు బ్యాంకులో తీసేసుకుని వాళ్ళ దగ్గర 10 లక్షలు, వీళ్ళ దగ్గర 15 లక్షలు, ఇంకొక దగ్గర 15 లక్షలు తీసుకుని ఏం చేసింది డబ్బులు. తీరా మేము వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసి కనుక్కుంటే తెలిసిన విషయం ఏంటంటే అండి, బ్యాంకులో ఈవిడ పేరు మీద ఆవిడ పేరు మీద జాయింట్ అకౌంట్ తీసుకుని లోన్ తీసుకుని ఆ జాయింట్ అకౌంట్లో పడిన వెంటనే 2 రోజుల్లో డబ్బులు మొత్తం లేపేసిందండి. మొత్తం నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి. 2 రోజుల్లో కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్లో 2 రోజుల్లో డిసెంబర్ 2020లో డిసెంబర్ 30వ తారీఖున డబ్బులు తీసుకుని జనవరి 1వ తారీఖు డబ్బులు మొత్తం మాయం చేసిందండి. మేమంతా తెలుసుకుని వచ్చి బ్యాంక్ నోటీస్ అంటించారని చెప్పి మేము వచ్చి వీళ్ళతో మాట్లాడితే మాకు ఇలా 4 లక్షలు తీసుకుందక్క అని ఆ అబ్బాయి చెప్పాడు. మీరు ఎలా ఇచ్చారంటే ఇల్లు మాదే అని చెప్పి ఓవరాల్గా వాళ్ళకి ఇవ్వాల్సింది ఒక 50 లక్షలు అండి, బ్యాంకుకి ఒక 15 లక్షలు, వీళ్ళకి ఇవ్వాల్సింది ఒక